సార్ చూడండి, ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ మెటీరియల్లో రిలయన్స్ నుంచి తెచ్చేది మేము. దీంట్లో మీకు ఎన్ని కలర్ దొరుకుతుంది ఎక్స్పోర్ట్ క్వాలిటీలో. సో అంటే ఇది ఒరిజినల్ ప్లాస్టిక్ అంటే రీయూస్ అనేది కాకుండా. అవును సార్, ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఇది. సో మన దగ్గర ఒకసారి లోపల చూద్దాం సార్. రైట్ సార్, ఇది మా గొడవన్. ఇది ఇప్పుడు మెటీరియల్ అంతా స్టాక్ తక్కువ అయింది, మళ్ళీ మెటీరియల్ వస్తే గొడవన్ ఎప్పుడు ఫుల్గా ఉంటుంది సార్. ఇది నా పర్సనల్ చిన్న డౌట్, ఇది నాకు తెలిసి బయట కంట్రీస్ నుంచి వస్తున్నాయి కదా? లేదు సార్, ఇది వచ్చి రిలయన్స్ ప్రోడక్ట్ సార్. రిలయన్స్ ప్రోడక్టా? అచ్చా, ఇది పక్కా ఒరిజినల్. ఇది 85 mm. 85 mm. ఇదిగోండి వేస్తాను చూడండి, 75 mm ఇది. ఓకే, 55 mm గాడి దగ్గర పెడతాను చూడండి. ఇది 70 mm. ఇది 70 mm. हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान केआर के ఛానల్. ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కేఆర్ के ఛానల్. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనం చాలా సార్లు చూసినాం, ఇప్పటికీ 3-4 సార్లు మన ఛానల్లో చూస్తున్నాం. సో ఆర్డర్ ఇచ్చే విషయంలో 100% మీరు గ్యారంటీగా ఇస్తున్నారు, తీసుకుని పోతున్నారు. అలాగే నాకు తెలిసి కూడా చాలా మంది ఆర్డర్స్ పెట్టున్నారు. సో మళ్ళీ ఏంటంటే ఒకసారి కొత్తగా ఫామ్ పెట్టే వాళ్ళ కోసంగా సో ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది అనేసి చెప్పడానికి మళ్ళీ ఇంకోసారి వీడియో. సో మనం లైవ్లో వచ్చాను. గత 3 సార్లు మనం వచ్చినప్పుడు మీరు స్టాక్ చూశారు. ఈసారి కూడా నేను విజువల్స్ మొత్తం తీసుకున్నాను, ఒకసారి చూడండి. సో కొత్త మెటీరియల్ కూడా అక్కడ ఉంది, అంటే ప్లాస్టిక్ మనం యూస్ చేసే మెటీరియల్ కూడా ఈసారి చూపిద్దాం అనేసి సార్ చెప్పినారు. అది కూడా నేను చూపిస్తాను. సో మీరు ఆర్డర్ ఇచ్చే విషయంలో వరకు మీరు ఖచ్చితంగా మీరు ఏ విషయంలో భయపడకుండా మీరు ఆర్డర్ పెట్టచ్చు. సో ట్రాన్స్పోర్ట్ మనకు ఇలాంటివి అయితే బయట ఉన్నాయో అవి కూడా ఉన్నాయంటున్నారు సార్. అన్నీ ఒకసారి మాట్లాడదాం. ఈరోజు మన దగ్గర ఏమున్నాయి, ఎలాంటి వస్తువులు దొరుకుతున్నాయి, ఇవన్నీ ఒకసారి మాట్లాడడానికి ట్రై చేద్దాం మనం. సో ముందుగా మనం సార్తో మాట్లాడి అడ్రస్ ఎక్కడ ఉందనేసి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో నమస్తే సార్. నమస్తే సార్, నా పేరు జయరామ్. సో సార్ మనం ఇక్కడ పొజిషన్ సార్. సార్ మా కంపెనీ పేరు వామన్ ఇండస్ట్రీస్. ఈ కంపెనీలో నేను ఒక స్టాఫ్, నా పేరు జయరామ్ సార్. సార్ ఇది మన లొకేషన్ ఎక్కడ ఉన్నాం సార్, ఒకసారి అటే చూడండి సార్. ఈ లొకేషన్ వచ్చి బెంగళూరు టు హైదరాబాద్ హైవే రోడ్లోనే దొరుకుతుంది సార్, ఆపోజిట్ HP పెట్రోల్ బంక్ సార్. సార్ ఒక చిన్న క్వశ్చన్, నేను అటు వెళ్ళిపోతాను. సో ఇది ఆర్డర్ పెడితే వస్తుందో లేదో, వాళ్ళు డబ్బులు ఇస్తారో పంపిస్తారో లేదో సరుకు అనేది ఉంది. సో చిన్న మాట దానికోసం, ఒక రోజుకి లేదా ఒక షిఫ్ట్ మారేటప్పటికి ఎన్ని షీట్స్ ఇవి రెడీ అవుతాయండి మన దగ్గర? సో ఆల్మోస్ట్ ఇప్పుడు మా దగ్గర ఒక 4 మిషన్ పైన ఉంది. ఆల్మోస్ట్ పర్ డే మాకి 1500 to 1700 పీసెస్ ప్రొడక్షన్ అవుతుంది సార్. సో అదండి విషయం, అది చెప్దామనేసి ముందుగా ఆమె విషయం మాట్లాడడం జరిగింది. సో ఇంకా మ్యాటర్లోకి వెళ్తాను, నేను ఏమేమి దొరుకుతాయి అనేది డెమోతో సహా మీకు చూపిస్తాను ఒకసారి. సో జయరామ్ సార్, మన దగ్గర ఇప్పుడు ప్రోడక్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఓన్లీ ఈ షీప్ అండ్ గోట్ ఫార్మ్ సంబంధించినట్టు అవును సార్, ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయండి సార్? మా దగ్గర మ్యాట్ 5 టైప్స్ మ్యాట్ ఉంది, 2x2. దాని నెక్స్ట్ 1x2 కూడా దొరుకుతుంది. దాంట్లో మా దగ్గర ఫీడర్స్ ఉంది, డ్రింకర్ ఉంది, ఆటోమేటిక్ డ్రింకర్. అది ఫీడర్ 1x4 వస్తుంది సార్. దీంట్లో మాకి 3 కలర్స్ దొరుకుతుంది. రెగ్యులర్ క్వాలిటీ, ఆమెకి ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంటుంది సార్. సార్ ఈ ఫీడర్స్ మనకు తెలిసిందే, చాలా సార్లు చూపించున్నాం. అలాగే షీట్లు కూడా చాలా సార్లు చూపించున్నాం. ఈ వాటర్ ఫీడర్స్ ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు డెమో రెడీ అవుతుందనేసి చెప్పారు, ఒకసారి అది చూపిస్తారండి సార్? సో ఇది ఆటోమేటిక్ డ్రింకర్ అని ఇప్పుడు చెప్పండి సార్. పొట్టేళ్ళు వచ్చి నీళ్లు తాగేటప్పుడు దాని ముక్కు ఇది దీన్ని టచ్ అయ్యేటప్పుడు నీళ్ళు వాటర్ రిలీజ్ అవుతుంది. దాంట్లో నీళ్లు తాగేసి అది ముక్కు ఎత్తిన తొందరగానే అది స్టాప్ అయిపోతుంది. వాటర్ వేస్ట్ కాకుండా, పడకుండా, సో ఎంత అవసరమో అంతే యూస్ చేసుకోవచ్చు. సో మెడిసిన్స్ ఏదైనా కలిపినా చాలా బాగుంటుంది, దీంట్లో కలపవచ్చు, చాలా బాగుంది అన్నమాట. సో ఫీడర్స్ కూడా మన వాటర్ ఫీడర్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవును సార్. సో ప్లాస్టిక్ ఈ షీప్ ఫామ్ కోసం ఏవైతే షీట్స్ మనం యూస్ చేస్తున్నామో ప్లాట్ఫామ్, సో దాంట్లో నెంబర్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. సో ఆ నెంబర్స్ అంటే ఏంది ఒకసారి చెప్పగలరా? సార్ MM డిఫరెన్స్ సార్. నెంబర్స్ అంటే MM డిఫరెన్స్. 2x2 లో 5 టైప్స్ ఉంటుంది. దాంట్లో 45 mm ఉంటుంది, 55 mm, 70 mm, 75 mm. ఇండియాలో మేమే ఫస్ట్ 75 mm చేస్తూ ఉండేది ప్రొడక్షన్. 85 mm లాస్ట్ లో. 85 mm వరల్డ్ లో ఎక్కడ దొరకదు, ఇండియాలో మాత్రం దొరుకుతుంది సార్. 85 mm కూడా రెడీ చేస్తున్నారు. అవును సార్, రెడీగా ఉంది సార్. అది వచ్చినప్పుడు 75 రెడీ అవుతుంది, డెమోలో ఉంది అని చెప్పారు. అది కూడా రెడీ అయిపోయింది సార్. ఈ MM అనేది కాస్ట్ మీద కూడా డిఫరెంట్ పడుతుందా, లేదంటే జస్ట్ ఇది? అవును సార్, కాస్ట్ లో డిఫరెన్స్ ఉంటుంది. లోడింగ్ లో వచ్చి మీరు 45 mm ఒక బండిలో 100 పీసెస్ చేస్తే
75 ఎంఎంకి ఒక 70 to 85 పీసెస్ లోడ్ చేయొచ్చు సార్. అంతే డిఫరెన్స్, కానీ క్వాలిటీలో 5ను ఒకే క్వాలిటీనే, మెటీరియల్ అన్నిటికీ ఒకటే, ఎంఎం డిఫరెన్స్ ఉంటుంది అంతేగాని అంతే. సో లాస్ట్ టైం మీ ఫౌండర్ తోటి నేను మాట్లాడేటప్పుడు, కంపెనీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో నేను మాట్లాడేటప్పుడు ఆయన ఇదే చెప్పారు. సో వెయిట్ పెరిగేటప్పుడు ఏంటంటే లోడ్ చేసేటప్పుడు ప్లేట్లు పెరుగుతాయి, అంటే క్వాలిటీ తక్కువ, సారీ ఎంఎం తక్కువ ఉంటే నంబర్స్ ఎక్కువ పెరుగుతాయి. అవును సార్, అవును, అది ఆయన చెప్పిన నాకు రీజన్ అదేనా? కరెక్ట్ సార్, కరెక్ట్. రైట్ సార్. ఇప్పుడు మనం నెంబర్స్ గురించి మాట్లాడాం కదా, 40 నెంబర్ 50 నెంబర్, అదే ఆ నెంబర్స్ సైజెస్ సార్. సో అవి ఒక్కొక్కసారి చూపిస్తారండి, ఏ నెంబర్ ఏది అనేది. సార్ చూడండి, ఇది సార్ 1/2 40 mm థిక్నెస్ ఉంటుంది సార్ ఇది. ఇంకొకటి ఇది 2/2. సో ఇది 2/2. సో కలర్స్ అన్ని ఒకటే ఉన్నాయి కదా, అంటే దీంట్లో ఎంఎం అంటే డిఫరెంట్ ఏందని కొద్దిగా దగ్గర నుంచి చూపిస్తాను. సరే సార్. సో చెప్పండి సార్, ఇది ఎంత? చూడండి, ఇది 45 mm. ఇది దీనికన్నా కొంచెం పెద్ద సైజ్. ఇది పెద్ద సైజ్. ఇది 55 mm. ఇది 70 mm. ఇది 75. ఇది 85 సార్. ఎంఎం లో దీంట్లో టేప్ పెడితే మీకు తెలిసిపోతుంది. ఇది 85 చూడండి, మీరు చూస్తేనే తెలిసిపోతుంది డిఫరెన్స్ దీంట్లో. సో ఇది ఫస్ట్ ఎంత చెప్పారు? సో ఇది 45 సార్. సో ఇది 45 mm. అవును. సో ఇది 40 mm అండి. ఇది 45 mm. 45 mm. ఓకే. నెక్స్ట్ వన్ సార్. సో నెక్స్ట్ ఇది 55 mm. 55 mm. అవును సార్. ఓకే. ఇది వచ్చి 70 mm సార్. 70. అవును సార్. సో ఇదే మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదే లాస్ట్ ఇప్పుడు 2 ప్రోడక్ట్ ఎక్స్ట్రా వచ్చింది. సో అది కూడా ఒకసారి దగ్గర నుంచి చూపిద్దాం. సో ఇది 75 mm. ఇది 75 mm సార్. అవును సార్. కింద పెట్టండి గురుగారు, వెనకాల తిప్పండి. సో ఇది 75 mm. ఇప్పుడు సో ఇదే హెవీ అనుకుంటే ఇది ఇప్పుడు మళ్ళా దానికంటే హెవీ సైజ్. ఇది వచ్చి 85 mm సార్. 85. అవును సార్. అన్ని షిప్స్ కోసమే ఇస్తున్నారా? అవును సార్. షిప్ కొంతమంది వేరే అనిమల్స్ కూడా యూజ్ చేసుకుంటారు సార్. సార్ ఇక అలీఖాన్ ఛానల్లో ఏదైనా వీడియో వచ్చిందంటే, సో అలీఖాన్ చెప్పాడంటే అతను చూస్తుంటాడు, చేస్తుంటాడు అనేసి చాలా మందికి నమ్మకం ఉంది. సో అలాగా మనకు తెలిసిన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది మీ దగ్గర ఆర్డర్ పెట్టున్నారు, చేస్తున్నారు, తీసుకుని పోయినారు. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మీకు ఎవరైనా అమౌంట్ పంపించాలన్నప్పుడు, లేదా అలాంటి వాళ్ళందరికీ మీ వైపు నుంచి కంపెనీ ఏం చెప్తారా గురు? సార్ ఇది కొందరు ఏం చేస్తారు, మ్యానుఫ్యాక్చర్ అని చెప్పేసి వేరే డిస్ట్రిక్ట్ నుంచి పర్చేస్ చేసుకొని మాది మ్యానుఫ్యాక్చర్ అని చెప్పి ఏమారుస్తారు. మాది ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఇది మాది ఓన్ బిల్డింగ్, ఇది మా మెషినరీస్ అన్ని మాదే ఓన్. ఇది దానికి కస్టమర్ వచ్చి ఏమీ డౌట్ లేకుండా మాకి ఆర్డర్ ఇవ్వచ్చు. దాంట్లో మేము గ్యారంటీ ఇస్తాము. మేము మ్యానుఫ్యాక్చరర్, డీలర్స్ కాదు. దాంట్లో కస్టమర్కి ఏం డౌట్ వద్దు సార్ మీకు. సో చాలా పెద్ద కంపెనీ అండి. మనం 1-3 సార్లు వచ్చున్నాం. ఇక్కడ ప్రొడక్షన్ అనేది రోజు అని చెప్పినట్టుగా 1000 పైన వస్తున్నాయి. సో దాంట్లో మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరమే లేదండి. అవును సార్. చాలా మంది ఏంటంటే వీడియోలు చూసి మీకు రాత్రి 1 గంటకు 12 గంటలకు అలా కాల్స్ చేస్తూ ఉంటారు, ఎంక్వైరీకి ఉంటాయి. అంటే 1000 కాల్స్ వస్తే దాంట్లో 10 మందే కొనేవాళ్ళు ఉంటారు. సో టైమింగ్స్ ఎలా అండి? ఎవరైనా బయట నుంచి రావాలంటే కూడా మనకు సార్ కంపెనీ టైమింగ్ 24/7 ఎప్పుడు ఓపెన్ లా ఉంటుంది, ఎక్సెప్ట్ ఫెస్టివల్ టైంలో 1 డే లీవ్ ఉంటుంది. అంతేగాని మీరు వచ్చేటప్పుడు ఒక కాల్ చేసుకోరండి ఇక్కడ రావాలంటే. అవును సార్, అవును. సో కాల్ సర్వీస్ అయితే మీరు టైమింగ్ దానికి కూడా 8 to 9 ఏదైనా ఉందా? అది ఏం లేదు సార్. మాకు కొంత టైంలో నైట్ 11:30, 12 o'clock చేస్తారు. అవునా, దాని గురించి అడుగుతున్నారు. నో ప్రాబ్లం అంటారు సార్. ఇందాక మీరు మాట్లాడుతూ మేము కంపెనీ మాది, మేమే మ్యానుఫ్యాక్చరింగ్, మీరు నాట్ ఏ డీలర్ అనేసి అన్నారు. అవును సార్. సో డీలర్ కి కంపెనీకి డిఫరెంట్, ఇది వారంటీలో కానీ గ్యారంటీలో కానీ ఏదైనా ఉంటుందండి? అంటే బయట ఏమైనా చెప్తారా మీరు, మేము ఇంత గ్యారంటీ అనేసి ఏదైనా చెప్తారండి? సార్ బయట వచ్చి మ్యానుఫ్యాక్చర్ లెక్క వాళ్ళు ఏం చేస్తారంటే, బయట నుంచి తీసుకువచ్చి ఒక గొడౌన్లో మెటీరియల్ పెట్టుకొని 2 years 3 years అంత 3 years 5 years కూడా ఇస్తారు. అది కాదు దీంట్లో మ్యాటర్. మేము 1 year వారంటీ ఇస్తాము. రెగ్యులర్ క్వాలిటీ ప్రోడక్ట్ 10 to 15 years మీకు లైఫ్ వస్తుంది. మీరు ఎక్స్పోర్ట్ క్వాలిటీ తీసుకుంటే 20 to 30 years లైఫ్ వస్తుంది సార్. దీంట్లో కొంతమంది ఏం చేస్తారు, ఈ డీల్ షర్ట్ ఒక ఆఫీస్లో పీసులు పెట్టుకొని ఏం చేస్తారంటే వాళ్ళు 3 years 5 years అంతా ఇస్తారు. మేము అట్లా కాదు. మా మెటీరియల్లో మాకు తెలుసు ఏం మెటీరియల్ మేము ఇస్తూ ఉన్నామని. కొంతమంది ఏం చేస్తారు, లో క్వాలిటీ మెటీరియల్ని తక్కువ రేటుకి ఇస్తారు. కస్టమర్ మమ్మల్ని అడుగుతారు,
సార్ మీరు వేరే జాగాలో తక్కువ క్వాలిటీ తక్కువ రేట్లో దొరుకుతుంది కదా, మీరు యారు ఇచ్చేయాలని మేము అప్పుడు కస్టమర్ చెప్తాం. సార్ మాది క్వాలిటీ ప్రోడక్ట్, క్వాలిటీ మేము మా ఫ్యాక్టరీని మీరు చూసిండారు, క్వాలిటీ ఇస్తేనే కస్టమర్ మా దగ్గర వస్తారు. లో క్వాలిటీ ఇచ్చేసి మా పేరు మేము చెడిపోయిందా కాదు. సో క్వాలిటీలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎవరైనా మీకు బల్క్ గా కావాలంటే మీ వెహికల్సే వెళ్తాయి. ఎవరైనా ఒక 50-30 అలా కావాలంటే వాళ్ళకి ఏమైనా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉందండి? సార్ మేము అబద్ధం చెప్పకేంలే, అలీఖాన్ సార్ వీడియోలోనే మాకి వెస్ట్ బెంగాల్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది సార్. 75mm 600 నంబర్. అవును, వసీం ఖాన్ ఆయన పేరు. ఆయన బ్రదర్ బెంగళూరులో ఉండారు. ఆయన అక్కడి నుంచి నాకు కాల్ చేసి వాళ్ళ బ్రదర్ని ఇక్కడ పంపిస్తారు. వాళ్ళని అన్ని చూసి వాళ్ళకి మా ప్రోడక్ట్ ఓకే అయిన తర్వాత ఆయనకి వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేసి వెస్ట్ బెంగాల్ నుంచి పేమెంట్ చేసి ఇక్కడి నుంచి మేము పంపిస్తాం సార్. సో ట్రాన్స్పోర్ట్ అయితే చేపిస్తారు, పెద్దదైనా కానీ చిన్నదైనా కానీ చేపిస్తారు. ఎక్కడైనా కానీ ఇండియా లోపల మేము పంపిస్తాం. సో ట్రాన్స్పోర్ట్ ఏదో కంపెనీల పేరు చెప్పారు, అలాగే ట్రాన్స్పోర్ట్ వచ్చి ఇక్కడ వచ్చి VRL లో నవత సార్, ఆంధ్ర అన్ని నవతలో పోతుంది. కర్ణాటక, నార్త్ ఇండియా, తమిళనాడు అంతా VRL లో పోతుంది సార్. సో ట్రాన్స్పోర్ట్ మనం ఎక్కడికైనా పంపించాలి. అవును సార్, అవును సార్. అదే మీరు ఇప్పుడు మాటల్లోనే చెప్పారు, నా లాస్ట్ క్వశ్చన్ కూడా అదే. ఇప్పుడు వసీం గారు అక్కడి నుంచి పేమెంట్ చేశారనేసి. సో ఆ పేమెంట్ విషయం ఎలాగండి? అది పేమెంట్ విషయంలో పేమెంట్ డీటెయిల్స్ మేము ఎవరికి పర్సనల్ నంబర్ ఇచ్చేయలేదు. పర్సనల్ నంబర్ ఇస్తే మీ డబ్బులు మోసం పోతుంది. దానికే మేము కంపెనీ డీటెయిల్స్ మాత్రం ఇస్తాము. కంపెనీ అకౌంట్లో మీరు పేమెంట్ చేస్తే మీ పేమెంట్ సేఫ్. సపోజ్ మీ ప్రోడక్ట్ మీ దగ్గర రాలేదంటే మీరు చేసిన పేమెంట్ డీటెయిల్స్ మా దగ్గర చూపించి మీరు ప్రోడక్ట్ తీసుకోవచ్చు. పర్సనల్ నంబర్లో పేమెంట్ చేస్తే వాళ్ళు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి మీ డబ్బులు పోతుంది. దానికే మేము కంపెనీ అకౌంట్ డీటెయిల్స్ మాత్రం ఇచ్చేది సార్. సో మన కంపెనీకి ఉన్న స్పెషల్ ఏంటంటే మనం నంబర్లు కాకుండా కంపెనీ డీటెయిల్స్. సో దానివల్ల మీకు అది కూడా చాలా బాగా ఇది ఉంటుంది, అంటే నమ్మకం వచ్చే వాళ్ళకి ఎవరికైతే అమౌంట్ పంపించాలనుకుంటున్నా కంపెనీ డీటెయిల్స్ మీద ఉంటే ఏమి ఇబ్బంది ఉండదు అనేది. అవును సార్. సో ఒక్కొక్క ప్రోడక్ట్ మనం చూపించడం కొద్దిగా మిస్ అయినాం. సో 40mm ఏది, 60mm ఏది, ఒక్కొక్కటిగా చూపించడానికి. సార్ ఈ ఫీడర్స్ గురించి మాట్లాడుకుందాం. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు 4 కలర్స్ ఏమో ఉన్నాయి. అవును సార్, అవును సార్. సో ప్రస్తుతానికి ఎన్ని కలర్స్ ఉన్నాయండి? ఇవి 2 కలర్ ఉంది సార్. 2 కలర్స్. సో ఫీడర్స్ వచ్చేటప్పటికి ఎలా ఉన్నాయండి దీని డీటెయిల్స్? సో ఇది ఫీడర్ సైజ్ వచ్చి 1/4 ఉంది సార్. డెప్త్ వచ్చి మీకు 8.5 ఇంచెస్ వస్తుంది సార్. ఇది 8.5 ఇంచెస్. అవును సార్. దీంట్లో రెగ్యులర్ క్వాలిటీలో 2 బ్లాక్ వస్తుంది, గ్రే వస్తుంది. ఎక్స్పోర్ట్ క్వాలిటీలో మీకు ఎనీ కలర్ దొరుకుతుంది సార్. చెప్పనా? ఇది 85 85mm. 85mm. ఇదిగోండి ఎస్ అని చూడండి. ఇది 75mm. ఇది 75mm. ఇది ఓకే. ఇది 70mm. ఇది 70mm. 70mm. 55mm. ఇది 55mm. 55mm. ఇది 45mm. ఇది 45mm. 2/1 1/2. ఇది 1/2 నంబర్. ఇది నంబర్ ఏమో వచ్చలేదు సార్. 40mm. 55mm గాడి దగ్గర పెడతాను చూడండి. ఇది వెహికల్స్ ఎంత ఉంటుందో ఒకసారి అడుగుదాము. 1700 బొలెరో 70mm మీద 40mm మీద ఎక్కుతా ఉంది. 55mm. ఇది 70mm. ఇది 70mm. ముందే ಹೋಗೋಣ. ಹೋಗು అది సరే. చాలు తీసుకోండి, షీట్ తీసుకోండి. చూడండి 55mm బండి అంతా ఎక్కించిన ఏమేం లేదు. ఇట్లా ఇట్లండి చూసుకోండి. ఓకే. అది 55mm. ఇది 70mm. ఇది 70mm. ఇది చూసుకోండి. సార్ ఇది కలర్స్ అనేవి మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. ఇది కస్టమర్ చాయిసా లేదంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎన్ని కలర్స్ రెడీ అవుతాయండి? సార్ రెగ్యులర్ క్వాలిటీలో మీకు రెడ్, బ్లూ, గ్రీన్,
గ్రే కలర్ దొరుకుతుంది సార్. మీకు ఎక్స్పోర్ట్ క్వాలిటీలో ఎనీ కలర్ క్వాంటిటీ ఎక్కువ ఇస్తే ಯಾವ కలర్ కావాలంటే మీకు దొరుకుతుంది సార్. సో ఈ సెట్టింగ్ చేసే కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది. నేను చూపిస్తాను మీకు ఎట్లని. డెమో కూడా ఇది. డెమో చూపిస్తా. ಅಲ್ಲಿ ತೋರಿಸ್ಬೇಕು, ಅವ್ರಿಗೆ ತೋರಿಸ್ಬೇಕು. అదే సార్ స్ట్రెంత్ ఇప్పుడు చూపిస్తాను సార్. చూడండి, ఒక మ్యాట్లో నిలబడి చూపిస్తాం. బాప నేను బాప ಬೇರೆ ಅವ್ರನ್ನ ಕರಿ ಒಂದು మ్యాటಲ್ಲಿ నింతుకో. చెప్పండి సార్. సార్ చూడండి, ఇది ఒక మ్యాట్లో 5 మెంబర్స్ ఉంటాం సార్. ఆల్మోస్ట్ మేము 300 kg ఉంటాం. 300 పైన కేజీనే సార్. ఓకే, 100 kg పైన ఉంటాం సార్ మేము. చూడండి, ఇది క్వాలిటీ ఎట్లా ఉంది సార్. సో నాకైతే తెలుసండి, నేను 1-4 సార్లు వచ్చున్నాను, ఎగరేసి ఉన్నాం, తొక్కి ఉన్నాం. అవును, అదేనది ఐషర్ మీద కూడా తొక్కిచ్చేస్తున్నాం, చాలానే చేస్తున్నాను. సో మనకు పొట్టేళ్ళు మాక్సిమం అంటే ఒక 40 kg ఉంటుంది. అవును సార్, మాక్సిమం అంటే 40 kg ఉంటుంది. మీకు స్ట్రెంత్ అయితే మాత్రం చాలా బాగున్నాయి.